హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము అతివాదుల గురించి డిస్కస్ చేద్దాము. రమేష్ చంద్ర దత్ చెప్పిన దాని ప్రకారంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885లో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా బెంగాల్ విభజన జరిగినటువంటి 1905 సంవత్సరం దాకా ఉన్నటువంటి కాలం వచ్చేసి మితవాదుల కాలమని రమేష్ చంద్ర దత్ పేర్కొన్నాడు. తర్వాత బెంగాల్ విభజన అయిపోయిన తర్వాత 1905 సంవత్సరం నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం అనేది స్టార్ట్ కాకముందు దాకా ఉన్నటువంటి కాలాన్ని వచ్చేసి అతివాదుల కాలంగా రమేష్ చంద్ర దత్ పేర్కొన్నాడు. అసలుకి అతివాదులు ఉద్భవించడానికి కారణం ఏంటంటే, అతివాద భావజాలాలు ఏర్పడడానికి కారణం ఏంటంటే, మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించినప్పటి నుంచి కూడా మితవాదులు వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని సారథ్యం వహించడం జరిగింది. వాళ్ళ యొక్క పోరాటాల ద్వారా వాళ్ళు ఏమి సాధించలేదని అతివాదులు వచ్చేసి భావించడం జరిగిందనమాట. మితవాదులు సాధించినటువంటి విజయంలో కొత్త గొప్ప విజయంగా 1892 కౌన్సిల్ యాక్ట్ అనేది చెప్పుకోవచ్చు. ఈ 1892 కౌన్సిల్ యాక్ట్ వచ్చేసి శాసనసభలో భారతీయుల యొక్క ప్రాతినిధ్యం అనేది పెంచింది. భారతీయుల్ని పరోక్ష పద్ధతిలో కొంతమందిని వచ్చేసి వైస్రాయ్ వచ్చేసి ఎన్నుకోవడం జరుగుతుంది, కొంతమందిని పరోక్షంగా శాసనసభకు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అలాగే బడ్జెట్ మీద మన అభిప్రాయం చెప్పడానికి అవకాశం కల్పించినటువంటి చట్టం 1892 కౌన్సిల్ చట్టం అన్నమాట. భారత ప్రజాస్వామ్యానికి నాంది పలికిన చట్టంగా ఈ 1892 కౌన్సిల్ చట్టాన్ని పేర్కొనడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇది వైస్రాయ్ లార్డ్ లాన్స్డౌన్ కాలంలో చేయడం జరిగింది. ఇది మితవాదుల యొక్క విజయంగా పేర్కొంటారు, కానీ ఇది కూడా అతివాదులకు అనేది సంతృప్తినివ్వలేదన్నమాట. వాళ్ళకు వచ్చేసి స్వాతంత్రం కావాలని వారు కోరుకున్నారు. అలాగే 1897 ప్రాంతంలో చూసుకున్నట్లయితే 1897 అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కలకత్తా సమావేశం 1896లో జరుగుతుంది కదా, ఆ సమావేశం తర్వాత చూసుకున్నట్లయితే పూణే అనేటువంటి ప్రాంతంలోన ప్లేగు వ్యాధి విజృంభిస్తే బ్రిటిష్ ప్రభుత్వం వచ్చేసి డబ్ల్యూసి ర్యాండ్ అనేటువంటి ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారిని ఈ ప్లేగు వ్యాధి నివారణ కమిషన్కి చైర్మన్గా నియమిస్తే డబ్ల్యూసి ర్యాండ్ వచ్చేసి పూణే ప్రాంతంలోన విచక్షణారహితంగా ఇంట్లోకి చొరబడేసి అక్కడ వచ్చేసి ఈ ఎలుకల్ని బయటికి తోలడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే అక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని తర్వాత వ్యక్తుల్ని వేధించడం జరుగుతుంది. సో ఇదంతా చూసేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాపేకర్ సోదరులు వచ్చేసి ఈ డబ్ల్యూసి ర్యాండ్ని చంపివేయడం జరుగుతుంది. చాపేకర్ సోదరులు వచ్చేసి డబ్ల్యూసి ర్యాండ్ని చంపివేస్తే బ్రిటిష్ ప్రభుత్వం వచ్చేసి 1897 సంవత్సరంలోన ఈ చాపేకర్ సోదరులని ఊరి తీసి చంపివేయడం జరుగుతుంది. ఇది అతివాదులకు వచ్చేసి బాగా కోపం కలిగించింది. చాపేకర్ల సోదరుల్ని 1897లో బ్రిటిష్ వాళ్ళు ఊరి తీసి చంపడం అనేది బ్రిటిష్ మన భారతీయ అతివాదులకు నచ్చలేదన్నమాట, కోపాన్ని తెప్పించింది. అలాగే 1894 సంవత్సరంలోన జపాన్ అనేటువంటి చిన్న దేశము చైనా దేశాన్ని ఓడించడం జరిగింది. తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత 1896 అంటే మనకు కలకత్తా సమావేశం జరిగింది 1896లో. ఈ కలకత్తా సమావేశంలోన వందే మాతర గేయాన్ని మొదటిసారిగా పాడడం జరిగింది. ఈ 1896లో చూసుకున్నట్లయితే ఇథియోపియా అనే దేశము ఇటలీ అనేటువంటి దేశం మీద విజయాన్ని సాధించింది. ఈ విజయము అలాగే 1904 1905 మధ్యకాలంలో చూసుకున్నట్లయితే
జపాన్ అనేటువంటి చిన్న దేశము రష్యా అనేటువంటి పెద్ద దేశం మీద విజయం సాధించడం, ఇలాంటి విషయాలు వచ్చేసి మనము సౌమ్యంగా ఉంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి మనము భారతదేశానికి స్వాతంత్రం సాధించుకోలేము అనేటువంటి భావం వచ్చేసి మన అతివాదులకు వచ్చేసి కలగడం జరిగిందనమాట. ఈ 1894లో చైనా మీద, 1896లో ఇటలీ మీద, 1904లో రష్యా మీద, జపాన్ అలాగే ఇథియోపియా దేశాలు సాధించినటువంటి విజయాలు మన దేశంలో ఉన్నటువంటి అతివాదులకు వచ్చేసి మంచి ప్రేరణ, మంచి ఉత్తేజాన్ని కలిగించాయన్నమాట. ఇవి అతివాదులు వచ్చేసి రెచ్చిపోవడానికి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. మరి ఈ అతివాద భావజాలాలు ఉన్నటువంటి నాయకులు ఎవరో చూద్దాం. అతివాద నాయకులు మనకి మహారాష్ట్ర ప్రాంతం నుంచి చూసుకున్నట్లయితే బాలగంగాధర తిలక్ ఈయన మహారాష్ట్రకి చెందినటువంటి నాయకుడు. తర్వాత వచ్చేసి రాజ్నారాయణ్ బోస్, విష్ణు శాస్త్రి, చిఫ్లూంకర్ వచ్చేసి మహారాష్ట్రకి చెందినటువంటి అతివాద నాయకుడు. తర్వాత బెంగాల్ ప్రాంతాన్ని చూసుకున్నట్లయితే రాజ్నారాయణ్ బోస్ ఈయన బెంగాల్కి చెందినటువంటి అతివాద నాయకుడు. అలాగే అశ్వనీ కుమార్ దత్ వీళ్ళిద్దరు కూడా బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి అతివాద నాయకులు. బాలగంగాధర్ తిలక్, విష్ణు శాస్త్రి, షిఫ్లుంకర్లు వచ్చేసి మహారాష్ట్రకు చెందినటువంటి అతివాద నాయకులు. ఈ అశ్వనీ కుమార్ దత్ వచ్చేసి వందే మాతరం ఉద్యమానికి ఆ పేరును పెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే అశ్వనీ కుమార్ దత్. వందే మాతరం, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం వందే మాతరం ఉద్యమం. ఆ ఉద్యమానికి వందే మాతరం అని పేరు పెట్టింది అశ్వనీ కుమార్ దత్. తర్వాత చూసుకున్నట్లయితే లాలా లజపతి రాయ్ ఈయన పంజాబ్ సింహం అని కూడా అంటారు. లాలా లజపతి రాయ్ని పంజాబ్ సింహం అని కూడా అంటారు. ఈయన పంజాబ్ ప్రాంతంలోన ఈ అతివాదులకు నాయకత్వం వహిస్తాడనమాట. ఈయన వచ్చేసి మనకి 1927వ సంవత్సరంలోన సైమన్ కమిషన్ వచ్చేసి మన దేశానికి పంపించడం జరుగుతుందన్నమాట. ఆ సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా ఆయన నినాదాలు చేయడం జరుగుతుందన్నమాట లాహోర్ ప్రాంతంలోన. 1928వ సంవత్సరంలోన శాండర్స్ అనేటువంటి పోలీస్ అధికారి ఈయనను లాఠీతో తీసుకొని చావబాదుదాన్ని బాగా చంపేదాకా లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఆ దెబ్బలకు లాలా లజపతి రాయ్ వచ్చేసి మరణించడం జరుగుతుంది. తర్వాత శాండర్స్ని ఉద్దమ్ సింగ్ అనేటువంటి వ్యక్తులు కూడా చంపడం జరుగుతుంది అనమాట. సో ఈయన పంజాబ్ సింహంగా పేర్కొనబడినటువంటి లాలా లజపతి రాయ్ అతివాద నాయకుల్లో ఒకరు అనమాట. తర్వాత వచ్చేసి బిపిన్ చంద్రపాల్. ఫ్రెండ్స్, 1907వ సంవత్సరంలోన దేశంలో వందే మాతర ఉద్యమం అనేది ప్రబలంగా ఉన్నటువంటి సమయంలోన బిపిన్ చంద్రపాల్ వచ్చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని పర్యటించడం జరుగుతుంది. 1907వ సంవత్సరంలోన ఏప్రిల్ నెలలో మద్రాసు రాష్ట్రం పర్యటించడం జరుగుతుంది బిపిన్ చంద్రపాల్. మద్రాసు రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు రాజమండ్రి సభలో పాల్గొనడం జరుగుతుంది బిపిన్ చంద్రపాల్. ఆ సమయంలోన బిపిన్ చంద్రపాల్ యొక్క ప్రసంగాలను తెలుగులోకి అనువదించిన వాళ్ళు ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఓకేనా ఫ్రెండ్స్. వందే మాతర ఉద్యమాన్ని దక్షిణాన బాగా వ్యాప్తి చెందించినటువంటి అతివాద నాయకుడు ఎవరంటే బిపిన్ చంద్రపాల్ అని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము అతివాదుల కాలంలో జరిగిన ముఖ్యమైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాల గురించి నేర్చుకుందాం. ముందుగా మనము అతివాదుల కాలం అంటే
1905 బెంగాల్ విభజన జరిగిన టైం నుంచి చూసుకున్నట్లయితే మనకి 1920 సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ అయ్యేంత వరకు ఉన్నటువంటి కాలం కాబట్టి 1905 నుంచి స్టార్ట్ చేద్దాం. 1905లో మనకు బెనారస్ అనేటువంటి ప్రాంతంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం అనేది జరుగుతుంది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. 1905లో జరిగినటువంటి బెనారస్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఈ సమావేశంలో 1905లో జరిగినటువంటి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఒక తీర్మానం అనేది గోపాలకృష్ణ గోఖలే వచ్చేసి చేయడం జరుగుతుంది. గోపాలకృష్ణ గోఖలే వచ్చేసి గాంధీజీకి రాజకీయ గురువు అని మనం చెప్పుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ 1906 కలకత్తా సమావేశం. ఈ కలకత్తా సమావేశానికి ఇంపార్టెన్స్ ఎందుకు ఉందంటే ఈ కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించింది దాదాబాయి నౌరోజీ. గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా అని పిలువబడేటువంటి దాదాబాయి నౌరోజీ వచ్చేసి 1906 కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. ఈ సమావేశంలోన దాదాబాయి నౌరోజీ వచ్చేసి స్వరాజ్యమే లక్ష్యంగా ఒక తీర్మానం అనేది చేయడం జరుగుతుంది. స్వరాజ్యం లక్ష్యంగా ఒక తీర్మానం చేయడం జరుగుతుంది. అయితే స్వరాజ్యం లేదా స్వరాజ్ అనేటువంటి పదాన్ని మొదటగా భారతదేశంలో వాడింది ఎవరంటే దయానంద సరస్వతి మొదటిగా ఈ స్వరాజ్ అనే పదాన్ని వాడాడు. మనం కొంచెం హిస్టరీ చూసుకున్నట్లయితే 1905 నాటికి అతివాదులు వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ మీద చాలా కోపంగా ఉన్నారనమాట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఎలాగైనా కూడా ఒక అతివాద నాయకుని పెట్టాలని వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నటువంటి టైం అది. 1906లో కలకత్తా సమావేశానికి కూడా ఒక అతివాద నాయకుని పెట్టాలని ఆలోచిస్తారు. అయితే మితవాదులు వచ్చేసి తెలివిగా దాదాబాయి నౌరోజీని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. సో అతివాదులు కూడా ఇంకా దాదాబాయి నౌరోజీ మీద ఉన్నటువంటి గౌరవంతో సో ఏమనకుండా ఉంటారనమాట. సో అందుకోసం అతివాదులని దృష్టిలో పెట్టుకుని దాదాబాయి నౌరోజీ వచ్చేసి స్వరాజ్యం అనేటువంటి తీర్మానాన్ని చేయడం జరుగుతుంది. అందువల్ల 1906లో జరిగినటువంటి కలకత్తా సమావేశం అనేది చాలా ఇంపార్టెంట్ కలిగి ఉన్నది. తర్వాత దాదాబాయి నౌరోజీ రెండవ కాంగ్రెస్ సమావేశానికి కూడా అధ్యక్షత వహించడం జరిగింది. ఆ సమావేశం కూడా కలకత్తాలోనే జరిగిందన్న విషయం మనము గుర్తుంచుకోవాల్సి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 1907లో సూరత్లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశం కూడా చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉంది. ఎందుకంటే ఈ సూరత్ సమావేశంలోన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి రెండు వర్గాలుగా విడిపోవడం జరుగుతుంది. ఒక వర్గం వచ్చేసి అతివాద వర్గంగా ఇంకో వర్గం వచ్చేసి మితవాద వర్గంగా విడిపోవడం జరుగుతుంది. అయితే మితవాదులకు నాయకుడుగా రాజ్ బిహారీ ఘోష్ని ఎన్నుకుంటే అతివాదులకు నాయకుడుగా లాలా లజపత్ రాయ్ని ఎన్నిక చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ సూరత్ అనే ప్రాంతం వచ్చేసి ఫిరోజ్ షా మెహతాకి పట్టు ఉన్నటువంటి ప్రాంతం. ఫిరోజ్ షా మెహతాని బొంబాయికి మకుటం లేని రాజుగా పేర్కొంటారు. బొంబాయికి మకుటం లేని రాజు ఎవరంటే ఫిరోజ్ షా మెహతా అనమాట. భారతదేశానికి మకుటం లేని రాజు ఎవరంటే బాలగంగాధర్ తిలక్ అంటారు. ఫిరోజ్ షా మెహతా వచ్చేసి బొంబాయికి మకుటం లేని రాజుగా పేర్కొంటారు. సో ఫిరోజ్ షా మెహతా కూడా ఒక మితవాది కాబట్టి 1907లో జరిగినటువంటి సూరత్ సమావేశానికి అధ్యక్షుడిగా మితవాద వర్గానికి చెందినటువంటి రాజ్ బిహారీ ఘోష్ వచ్చేసి ఎన్నిక కావడం జరుగుతుంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
1907 సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి అతివాదులు మితవాదులుగా విడిపోయింది అన్నటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. ఏ సమావేశం అంటే సూరత్ సమావేశం. సూరత్ సమావేశానికి అధ్యక్షత వహించింది రాజ్ బిహారీ ఘోష్ అన్నటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమైన కాంగ్రెస్ సమావేశం వచ్చేసి 1908 మద్రాసు కాంగ్రెస్ సమావేశం. 1908 మద్రాసు కాంగ్రెస్ సమావేశం. ఈ మద్రాసు కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే 1907కి అధ్యక్షత వహించినటువంటి రాజ్ బిహారీ ఘోషే 1908కి కూడా అధ్యక్షత వహిస్తాడు రాజ్ బిహారీ ఘోష్. మరి 1908లో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి ప్రత్యేకత ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి ఒక రాజ్యాంగాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం జరుగుతుంది. ఇది 1908 మద్రాస్ కాంగ్రెస్ సమావేశం యొక్క ప్రాముఖ్యత అనమాట. ఓకేనా, ఒకసారి చూసుకోండి. 1905 బెనారస్ కాంగ్రెస్ సమావేశము. గోపాలకృష్ణ గోఖలే వచ్చేసి అధ్యక్షత వహిస్తాడు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరుగుతుంది. 1906 కాంగ్రెస్ సమావేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే దాదాబాయి నౌరోజీ వచ్చేసి అధ్యక్షత వహిస్తాడు. స్వరాజ్యం అనేటువంటి తీర్మానం అనేది చేయడం జరుగుతుంది. అందువలన కలకత్తా సమావేశం కూడా చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉంది. తర్వాత 1907 సూరత్ సమావేశం. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి అతివాదులు మితవాదులుగా విడిపోయింది అన్నటువంటి విషయము ఇంపార్టెన్స్ కలిగి ఉంది. నెక్స్ట్ వచ్చేసి 1909 కాంగ్రెస్ సమావేశం. 1909 కాంగ్రెస్ సమావేశం వచ్చేసి లాహోర్లో జరుగుతుంది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది మదన్ మోహన్ మాలవ్య. మనకి 1909, 1919 అంటేనే మనకు రెండు సంస్కరణలు వచ్చేసి మనకు మైండ్లో గుర్తుకొస్తాయి. ఒకటి వచ్చేసి మింటో మార్లే సంస్కరణలు, రెండవది వచ్చేసి మాంటెంగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు. సో 1909లో మింటో మార్లే సంస్కరణలు చేయడం జరుగుతుంది. ఈ మింటో మార్లే సంస్కరణలకి వ్యతిరేకంగా మదన్ మోహన్ మాలవ్య వచ్చేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది 1909 లాహోర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో. ఓకేనా, అయితే మదన్ మోహన్ మాలవ్య గురించి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 4 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య అన్నమాట. ఈయన 1909లో లాహోర్ సమావేశానికి అధ్యక్షుడయ్యాడు. తర్వాత చూసుకోండి, తర్వాత 9కి డబల్ ఎంత 18. 1918 ఢిల్లీ సమావేశానికి అధ్యక్షుడయ్యాడు. తర్వాత 1932, 1933 ప్రత్యేక సమావేశాలకు కూడా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగిందనమాట. 1932లో ఢిల్లీ ప్రత్యేక సమావేశానికి, 1933లో కలకత్తా ప్రత్యేక సమావేశానికి మదన్ మోహన్ మాలవ్య వచ్చేసి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 4 సార్లు అధ్యక్షుడిగా చేసినటువంటి వ్యక్తి మదన్ మోహన్ మాలవ్య. 1909 లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో మింటో మార్లే సంస్కరణలకు వ్యతిరేకంగా తీర్మానం అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ 1909 లాహోర్ కాంగ్రెస్ సమావేశం తర్వాత అంత ఇంపార్టెన్స్ కలిగి ఉన్నటువంటి కాంగ్రెస్ సమావేశం ఏంటి అంటే 1911 కలకత్తా సమావేశం. ఈ కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే బిషన్ నారాయణ్ దాస్. మనం మితవాదుల కాలంలో 1896లోన ఎంఏ సయాని అధ్యక్షతన కలకత్తా సమావేశం జరిగిందని నేర్చుకున్నాం. ఈ కలకత్తా సమావేశంలో వందే మాతర గేయాన్ని
మొదటిసారిగా ఆలపించారు అని నేర్చుకున్నాం. ఇప్పుడు 1911 అదే సేమ్ కలకత్తా సమావేశంలోన మొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి జనగణమన అనేటువంటి మన జాతీయ గీతాన్ని మొదటిసారిగా ఆలపించడం జరిగింది. ఇక్కడ చూడండి 1911 2 ఒకట్లు ఉన్నాయి. మనం 1901 గురించి ఇంతకుముందు నేర్చుకున్నాం. ఒకటి అంటే మొదటిసారిగా గాంధీజీ హాజరైనటువంటి కాంగ్రెస్ సమావేశం అని గుర్తుంచుకున్నాం. ఇక్కడ 2 ఒకట్లు ఉన్నాయి. మొదటిసారిగా జనగణమన పాడినటువంటి సమావేశం అని మనం గుర్తుంచుకోవాలి. సో ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ సమావేశాలు అన్నీ కూడా కలకత్తాలో జరుగుతాయని మనం గుర్తుంచుకోవాలి. మనకు 2వ సమావేశం వచ్చేసి దాదాబాయి నౌరోజీ అధ్యక్షత వహించాడు. తర్వాత వందే మాతరం మొదటిసారిగా పాడింది కూడా కలకత్తా సమావేశంలో 1896లో. తర్వాత 1911 కలకత్తా సమావేశం బిషన్ నారాయణ దాస్ అధ్యక్షతన జనగణమన మొదటిసారిగా పాడటం జరిగింది. ఇలా కలకత్తా సమావేశానికి ఏదైనా కూడా చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1913 కరాచీ సమావేశం. ఈ కరాచీ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే నవాబ్ సయ్యద్ మహమ్మద్. ఈ కరాచీ సమావేశం 1913 యొక్క ప్రాధాన్యత ఏంటంటే అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నటువంటి సమావేశం ఇది. ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్న సమావేశం 1913 కరాచీ సమావేశం. 1913 అంటేనే మనకు గదర్ పార్టీ స్థాపించినటువంటి సంవత్సరం అని గుర్తు రావాలి. ఓకేనా, ఇది 1913 సమావేశం గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ అయినటువంటి సమావేశం 1916 లక్నో సమావేశం. 1916 లక్నో సమావేశానికి ప్రాధాన్యత ఎందుకుందంటే ఈ సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి అతివాదులు మితవాదులుగా మనకు 1907 సూరత్ సమావేశంలో విడిపోవడం జరుగుతుంది. అయితే 1916లో అనిబిసెంటు బాలగంగాధర్ తిలక్ వీళ్ళ యొక్క కృషి ఫలితంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అతివాదులు మితవాదులు కలిసిపోతారు. దీంట్లో ఏ సమావేశం అంటే 1916లో జరిగినటువంటి లక్నో సమావేశం. ఈ లక్నో సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే అంబికా చరణ్ మజుందార్. అతివాదులు మితవాదులు కలిసిన సమావేశం లక్నో సమావేశం 1916. అతివాదులు మితవాదులు విడిపోయిన సమావేశం వచ్చేసి 1907 సూరత్ సమావేశం అని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, 1916కి ఇంకో ప్రాముఖ్యత ఉంది. ఏంటంటే 1916లో ముస్లిం లీగ్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మధ్య కూడా ఒక ఒప్పందం అనేది కుదురుతుందన్నమాట. ముస్లిం లీగ్ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది 1916లోనే. నెక్స్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి సమావేశం 1917 కలకత్తా సమావేశం. ఈ సమావేశానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే 1917 దాకా కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షులైన వాళ్ళు వచ్చేసి ఓన్లీ మగవాళ్ళే ఉన్నారు. అయితే మొట్టమొదటిసారి ఒక మహిళ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించింది. ఆమె ఎవరంటే అనిబిసెంట్. అందువలన 1917 కాంగ్రెస్ సమావేశానికి ప్రాముఖ్యత ఉందన్నమాట. అనిబిసెంట్ మనం చూసుకున్నట్లయితే 1916లో జరిగినటువంటి లక్నో సమావేశంలో మరి అతివాదులు మితవాదులు ఇద్దరు కలవడానికి ప్రయత్నం చేసి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తిగా నిలిచింది. అందువలన 1917లో జరిగినటువంటి కలకత్తా సమావేశానికి ఆమె అధ్యక్షురాలుగా ఎన్నిక కావడం జరిగిందనమాట. నెక్స్ట్ 1919లో జరిగినటువంటి అమృత్సర్ సమావేశం. ఈ సమావేశానికి మోతీలాల్ నెహ్రూ వచ్చేసి అధ్యక్షత వహించాడు. ఇంతకుముందే మనం 1909లో జరిగినటువంటి లాహోర్ సమావేశానికి
మాలవ్య వచ్చేసి అధ్యక్షత వహించాడు. ఆయన వచ్చేసి మింటో మార్లే సంస్కరణలకు వ్యతిరేకంగా తీర్మానం చేశాడు అని మనం ఇంతకుముందే చదువుకున్నాం. ఇప్పుడు 1919 రెండు సార్లు వచ్చింది. అంటే మాంటింగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు 1919లో చేయడం జరిగింది. కాబట్టి మాంటింగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలకు వ్యతిరేకంగా తీర్మానం చేసినటువంటి కాంగ్రెస్ సమావేశం వచ్చేసి 1919 అమృత్సర్ సమావేశం. అధ్యక్షత వహించింది ఎవరంటే మోతీలాల్ నెహ్రూ అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1920 నాగ్పూర్ సమావేశం. 1920 నాగ్పూర్ సమావేశం. ఈ నాగ్పూర్ సమావేశానికి అధ్యక్షత వహించింది శ్రీ విజయ రాఘవాచార్యులు. నాగ్పూర్ సమావేశం అంటేనే మనకు 1891 నాగ్పూర్ సమావేశం గుర్తుకొస్తుంది. ఈ నాగ్పూర్ సమావేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఆంధ్రుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షుడు కావడం జరిగింది. ఆయన ఎవరంటే పి ఆనందాచార్యులు. ఇప్పుడు 1920లో జరిగినటువంటి నాగ్పూర్ సమావేశానికి అధ్యక్షత వహించింది శ్రీ విజయ రాఘవాచార్యులు. మరి ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ సమావేశానికి చిత్తరంజన్ దాస్ వచ్చేసి లారీలలో కార్యకర్తలని తరలించడం జరిగిందనమాట. ఎందుకోసం అంటే గాంధీ మీద ఆధిపత్యం చెలాయించడానికి, గాంధీ కన్నా నాకు ఎక్కువ కార్యకర్తల ఫాలోయింగ్ ఉందని చెప్పడానికి సిఆర్ దాస్ వచ్చేసి లారీలలో కార్యకర్తలను తరలించిన సమావేశం 1920 నాగ్పూర్ సమావేశం. అంతకంటే ముందు 1920లో జరిగినటువంటి ప్రత్యేక సమావేశంలో సిఆర్ దాస్ వచ్చేసి గాంధీజీ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమానికి నో చెప్పడం జరిగింది. అయితే 1920 నాగ్పూర్ సమావేశంలో చిత్తరంజన్ దాసే స్వయంగా గాంధీజీ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమానికి, గాంధీజీ తలపెట్టినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమానికి తనే తీర్మానం ప్రవేశపెడతాడు చిత్తరంజన్ దాస్. సో ఫ్రెండ్స్, ఇవి మనకి అతివాదుల కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన కాంగ్రెస్ సమావేశాలు. నెక్స్ట్ వీడియోలో అతివాదత్రయంగా పిలువబడినటువంటి బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్ల గురించి మనం ఇన్ డీటెయిల్గా అయితే నేర్చుకుందాం. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.